టెక్నాలజీ సార్ కల్పించవలసినటువంటి సౌకర్యాల కల్పన కోసం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అధికారులు మాట్లాడారు. ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు వహించబోతున్నారో ఇప్పుడు అందరూ కూడా గౌరవ మంత్రి గారికి వివరించడం జరిగింది. ఎంతో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రధానంగా పనిచేయాల్సిన శాఖలు రెండు. ఒకటి పోలీస్ శాఖ, గౌరవ డీఎస్పీ గారు చెప్పినట్టు దాదాపు 500 మంది సిబ్బంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. సార్, దాంట్లో 500 మందిలో మహిళా సిబ్బందిని కూడా, మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా సిబ్బందిని కూడా ఎక్కువ ఏర్పాటు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ ప్రధాన శాఖ మున్సిపల్ శాఖ. మున్సిపల్ శాఖ తరఫున గౌరవ కమిషనర్ గారు అన్ని సంగతులు చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా, త్రాగునీటి పరంగా, అదేవిధంగా లైటింగ్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అన్ని శాఖల యొక్క సమన్వయంతో అటు విద్యుత్ శాఖ, అదేవిధంగా గజ ఈతగాళ్ళు, డిఎంఎన్హెచ్ఓ గారు, పోలీస్ శాఖ, ఎలక్ట్రిసిటీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు తరలివచ్చే ఆ రోజున ఏ సామాన్య భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారి సూచనలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఇది ఎంతో పురాతనమైనది. దీన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా అంటారు. ఈ యొక్క టెంపుల్లో మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 20వ తేదీ నుంచి, ఈ నెల 20వ తేదీ నుంచి 29 వరకు పగల్ ఉత్సవాలని జరుపుతారు. ఆ తర్వాత 30వ తేదీ నుంచి 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. అది అయిన తర్వాత మరలా ఒక 10 రోజులు అంటే రాపత్తి 10 రోజులు అంటారు, రాపత్తి రోజులు. ఆ 10 రోజులు యాక్చువల్గా ఈ యొక్క ఉత్తర ద్వారదర్శనం యాక్చువల్గా ప్రజలకు ఏర్పాటు చేయటం ఉంటుంది. కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత 10 రోజులు ఉత్తర దర్శనం ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు, ఆర్డీఓ గారు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. పోలీసు వారైతే 493 మంది పోలీసు వాళ్ళని యాక్చువల్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళలను ఎక్కువ పెట్టండి, మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళలను ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా 130 మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. చూసుకోవటానికి సుమారు 50,000 ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల
అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.